నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సోషల్ మీడియా కార్యకర్తలను ఆదుకోవటం కోసం ప్రత్యేక బృందాలు జిల్లాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మరోపక్క ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా వైసీపీని మార్చేశారంటూ ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. ఇంకోవైపు మహారాష్ట్రలో ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అలాగే అక్కడ ఆల్రెడీ ఒక స్లోగన్ తీసుకున్నారు, ఏ పవన్ నెయ్యి హై అంధి హై, అతను కేవలం పవనం కాదు తుఫాను అనే స్లోగన్ తోటి అక్కడ పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఉండబోతోంది. మొత్తానికి హీ ఈస్ గోయింగ్ టు మేక్ హిజ్ ఓన్ మార్క్ అనేది మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టం కాబోతోంది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే మనకి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అండ్ మనతో పాటు మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, చూశారు కదా, ఇది పవనం మాత్రమే కాదు తుఫాన్. సో మహారాష్ట్ర దాకా పవన్ కళ్యాణ్ గారి ప్రభ విస్తరించింది. ఆయన ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని ఎన్డీఏ గుర్తించింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహారాష్ట్ర టూర్ ఉండబోతోంది. తెలుగు ప్రజలు ఎక్కువ నివసించే ప్రాంతాల్లో, అలాగే బీజేపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో వీరి ప్రచారం కొనసాగిపోతుంది. ఎలా చూస్తున్నారు? అండ్ అన్నింటికి మించి మీరు ఈ రెండు అంశాలు మాట్లాడిన తర్వాత చాలా కీలకమైన అంశం మాట్లాడుకుందాం మనం. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇది మనకు ఎన్డీఏ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక రాక్షసుణ్ణి మనం పరిపాలనకి దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్డీఏ పక్షాలన్నీ కూడా కలిసి ముందుకు పోవడం, ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన తీసుకురావడం, అదేవిధంగా మంచి పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో శరవేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ బీజేపీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ మా మీద గురుతర బాధ్యత ఉంది. ఆ రాష్ట్రాలలో కూడా మనం ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగువారే కాకుండా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కానీ అదేవిధంగా చంద్రబాబు గారిని కానీ ప్రేమించే వాళ్ళు కానీ వీళ్ళ అభివృద్ధి పాలన మీద మక్కువగా ఉన్నటువంటి ఇతర భాషల్లో ఉన్నటువంటి అభిమానులను కూడా ఆకట్టుకోవడానికి మామూలుగా జరిగే ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. గతంలో కూడా ఏదైతే వాజ్పేయి గారు కానీ వాళ్ళు పెద్దలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి ఈ రాష్ట్రంలో ప్రయాణం చేసింది బీజేపీ. ఇదేం కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ప్రయాణం చేశారు. ఆ సందర్భాల్లో కూడా మనం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోయి ప్రచారం చేయడం, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారినే కాకుండా అందరినీ కూడా ఆకట్టుకోవడం కూడా చూసాం. అంటే చంద్రబాబు నాయుడే కాకుండా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఒక దశలో మొట్టమొదటిసారిగా 2 ఎంపీ స్థానాలు ఏదైతే బీజేపీకి ఉన్నాయో ఆ సందర్భంలో కూడా ఎన్టీ రామారావు గారు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసి ఆ కూటమికి మెజారిటీ తెప్పించినటువంటి సందర్భాలు చూసాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని వాళ్ళని పిలవడం, ఆ మాటను మన్నించి వీళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేయడం. అందులో మనకు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎక్కువ మంది తెలుగువారు ఉంటారు. అంటే ఇక్కడ నుండి జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడా తెలుగువారు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎన్డీఏ కూటమికి ఓటు వేసే విధంగా ప్రచారం చేసేదానికి రమ్మని చెప్పారు. దాని మీద
అందరూ వెళ్ళడం శుభపరిణామం. ఇంకో 10% అనేది కేవలం వేతనాలు, భత్యాలు, లేకపోతే శాలరీలు, వీటన్నిటికీ సంబంధించి మాత్రమే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా వాటికి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని చట్టబద్ధత లేదు దానికి. అందువల్ల అసలు ఆ 10% మీద డిస్కషన్ అనవసరం. సంప్రదాయం కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన తన భాషా చాతుర్యంతో వెళ్ళి స్పీకర్ అయ్యన్ పాత్ర గారిని వారిని అడిగితే స్పీకర్ గారిని స్పీకర్ మూడు బాగుంటే ఇవ్వచ్చు. ఇది సో చూశారు కదా. నేనేమంటానంటే ఇప్పుడు మనకు మామూలుగా కూడా మీరు చెప్తున్నారు సంతోషం. ఇంతకు ముందు కూడా మనం చాలా దగ్గర చర్చల్లో కానీ మామూలుగా కూడా మనకు ప్రతిపక్ష స్థానం కావాలి అంటే ఇంత పర్సంటేజ్ కావాలా అనేది మనం చూసాం. సరే, ఒకవేళ మనకు ప్రతిపక్షం స్థానం ఇంత కావాలా, ఇంత పర్సంటేజ్ కావాలా అనేది పక్కన పెడితే వీళ్ళు అసెంబ్లీకి వస్తే కదా సార్, ముందు అసెంబ్లీలోకి వచ్చి మనము ప్రవర్తించేటువంటి తీరును బట్టి, ఇప్పుడు నేను ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాను సార్, వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లో నాకు పని కంప్లీట్ చేసుకోవాలి అంటే నాకు ఎలిజిబిలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, నాకంటే కొంచెం ముందుండే వాళ్ళు ఇంకా బాగా దగ్గరగా పరిచయం ఉండొచ్చు, వాళ్ళకే పని జరగాల అనే ఆలోచన కూడా వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఆఫీసర్ని నా మాట తీరుతో మార్చుకొని నా పని నేను చేసుకొని కలగచ్చు. అదేవిధంగా ఎగ్జాంపుల్ అది. అదేవిధంగా మీరు అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో మీకు సముచిత స్థానం కల్పిస్తున్నారా లేదా, వెళ్తే కదా మనకు తెలుస్తుంది. వెళ్ళకనే మనం అసెంబ్లీలోకి వెళ్ళకనే నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే నేను వస్తాను, లేదా నాకు గొంతు నొక్కేస్తారు, మైక్ ఇవ్వరు అని ముందుగానే మనం అనుకుంటే ఎట్లా? అంటే మీకు లోపల ఏదైతే అనుమానం ఉందో ఈ అనుమానం కాదది, మీకు లోపల ఉండే భావన. అంటే మనం గెలిచి వాళ్ళు కానీ ఆ విధంగా ఉంటే మనం వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కాదు కదా, లోపలికి కూడా రానిము. కాబట్టి ఈ రోజు మనం వెళ్ళామంటే మన వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా చూస్తారేమో అనే అనుమానం మీరు పెట్టుకొని అందరూ మీలాగే ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు విజ్ఞత కలిగినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక సుదీర్ఘ పరిపాలనా జ్ఞానము, మంచి అనుభవం ఉండేటువంటి నిష్ణాతుడైనటువంటి చంద్రబాబు గారు ఒక పక్క ఉన్నాడు. అదే విధంగా తనను ఎంత దూషించినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా బీజేపీలో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి నాయకులు, విష్ణు కుమార్ రాజు అనే ఆయన అయితే చాలా మంచి. మీకు ఈ సందర్భంగా ఒకసారి మన పాత సంఘటన గుర్తు చేసుకోవాలి. విజ్డమ్ చౌదరి గారికి కూడా బాగా పరిచయం ఉన్న సంఘటన ఇది. జైపాల్ రెడ్డి గారు ఒక్కరే ఉండేవారు జనతా పార్టీ నాయకుడిగా. ఆయన ఈ నెవర్ డిమాండెడ్ ఫర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అడగల. బట్ ఆయన స్టేచరు ఎంత పెరిగింది ఆ రోజున. వెంకయ్య నాయుడు గారు అండ్ చాలా జనార్దన్ రెడ్డి గారు, ఎవరు పీజేఆర్ గారు, ఆయన సిఎల్పి లీడర్గానే ఓంకార్ గారు, ఎంసీపీఐ ఓంకార్ గారు. సరే, జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గానే కొట్లాడి ఆల్మట్ ఎత్తు తగ్గించేదాకా ఊరుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఫైల్ చేసిన కేసు కొట్టేసినా ఈయన పోరాటం ఆపలా. ఆయన మామగారి మీద పోరాటం చేశారు, చంద్రబాబు మీద పోరాటం చేశారు. బట్ ఈ నెవర్ డిమాండెడ్ ఫర్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్. అంటే ఒక్కసారి మనం పాత చరిత్ర తీసుకుంటే లీడర్స్ ఎట్లుండేవాళ్ళని చెప్పడానికి ఇది ఉదాహరణ సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి సార్. ఇప్పుడు మనకు 11 సీట్లు అనేది పక్కన పెట్టాలా. ఇప్పుడు గెలుపు ఓటములు సహజం, మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఎవరిని విభేదించేది లేకపోతే వ్యక్తిగత దోషణం లేకపోతే అవమానపరిచేది పక్కన పెడదాం. మనకు ప్రజలు ఆ స్థానం ఇచ్చారు, 38% ఓటు షేర్ ఇచ్చారు అన్నారు. సంతోషం. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాణి వినిపించండి. మీ వాణి వినిపించి అప్పుడు నా గొంతు నొక్కుతున్నారంటే ప్రజలు కూడా చూస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీరు అన్నట్టు ముందు 294 స్థానాలు ఉమ్మడి అసెంబ్లీలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ రెండోసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వచ్చాయి సార్. 26 స్థానాలు వస్తే కూడా జనార్దన్ రెడ్డి లాంటి ఒక మంచి గొప్ప లీడరు ఆ రోజు నాకు ప్రతిపక్ష లీడర్ కావాలా, నేను ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఇవ్వండి అని చెప్పి అడగల. ఆయన ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే అలుపెరగని పోరాటం చేశారు. అలుపెరగని పోరాటం చేశారు కాబట్టి 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తదునానంతర కాలంలో అధికారంలోకి రాగలిగింది. ఆ విధంగా చేశారు ఆ రోజు గొప్పగా ఆయనకు కూడా స్పీకర్ కూడా స్థానం ఇచ్చారు. ఈ రోజు కూడా మీరు వెళ్ళండి, మంచోళ్ళు ఉన్నారు. స్పీకర్ కూడా చాలా
మంచివారు, మీకు మంచి అవకాశం ఇస్తారు, మీరు మీ వాణిని వినిపించండి, మళ్ళీ మీరు ఏదన్నా ప్రయత్నం చేయండి. అట్లా చేయకుండానే మీరు చిన్న పిల్లల్లాగా స్కూలుకు పోమంటే నాకు చాక్లెట్ ఇస్తానే నేను స్కూలుకు పోతా, నాకు చాక్లెట్ ఇకపోతే నేను స్కూలుకు పోను అనే మాదిరి మారం చేయడం కరెక్ట్ కాదు. మారం చేయకుండా మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళండి. గౌరవప్రదమైన స్థానం మీకు కల్పిస్తారు అసెంబ్లీలో. సురేంద్ర నాయుడు గారు సార్ మొన్న మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి విజ్డమ్ చౌదరి గారు. మీరు దానికి ఉదాహరణే మొన్న మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీకు లోపల కాన్వాయ్ ఎంట్రీ లేదు సార్. కాన్వాయ్ ఎంట్రీ లేదు, ప్రతిపక్షం లేదు అంటే నీకు ఎంట్రీ లేదు. కానీ గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గారు మీకు కారుతో పాటు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చారంటే దాని అర్థం ఏంది? మిమ్మల్ని గౌరవిస్తున్నారనే కదా. కాబట్టి మీకు లోపల ఉండే భయాన్ని మనం ఆ విధంగా చేశాం కదా, రేపు మనం ఇప్పుడు వీళ్ళు కూడా మనల్ని ఈ విధంగా అవమానిస్తారేమో అని అనుకోకుండా మీరు గౌరవప్రదంగా వెళ్ళండి, మీకు మంచి గౌరవ స్థానం. రైట్. విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వద్దాం. విజ్డమ్ చౌదరి గారు, మనం ఒకసారి బాలయ్య గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. వారు స్పీకర్గా ఉన్న సమయంలో ఇందర్జిత్ గుప్తా గారు, వాళ్ళకి 3 స్థానాలు సిపిఐకి. కానీ ఆయన చాలా పెద్ద లీడర్, టవరింగ్ పర్సనాలిటీ. వాళ్ళు ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు దేశంలో కమ్యూనిస్టులు. సరే, వాస్తవంగా ఏంటంటే రూల్ పొజిషన్ ప్రకారం ఫ్రంట్ రోలో వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ స్పీకర్ ఏంటంటే వారి మీద గౌరవంతో, వారికి ఉన్న విశేషమైన అనుభవంతో గుర్తించి ముందు వరుసలో కుర్చీ వేసి ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని పెట్టారు. ఆయనకు అంత గౌరవం ఇచ్చారు. ఆయనకి 3 నిమిషాలు, రూల్ ప్రకారం 3 నిమిషాలు మాట్లాడాలని చెప్తే ఆయన లేచి ఆవేదన వ్యక్తం చేసి అలిగి వెళ్ళిపోలే. ఆయన ఒకటే అడిగారు, ఈ సభలో మేము ప్రతిపక్షంగా చాలా కీలకమైన వ్యవహారాలు మేము చూసాము, నడిపాము. 9వ గెలిచారు. మాకు చాలా పెద్ద పార్టీ. దురదృష్టం మా సంఖ్య పడిపోయింది, కానీ మాకు 3 నిమిషాలు ఇవ్వటం ఏంటి, మీరు అనుమతిస్తే నేను మాట్లాడతానంటే స్పీకర్ కూడా చాలా విజ్ఞతతోటి మీరు ఎంతసేపు మాట్లాడదలుచుకుంటే అంతసేపు మాట్లాడండి, సభ మొత్తం మీ మీద గౌరవం ప్రకటిస్తుందని చెప్పారు. అటువంటి రాజకీయం చూసి ఆయన అలిగి వెళ్ళిపోలేదే, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అని అనలేదే. అది ఎందుకు మనం అలవర్చుకోలేకపోతున్నాం? ముందుగా 90 టీవీ ప్రేక్షకులకి, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకి, వాసుదేవర్ గారు నా నమస్కారం. ముఖ్యంగా అప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దాని మీద వీళ్ళు ఏంటంటే మరి అండర్స్టాండింగ్గా మిస్లీడింగ్గానే పబ్లిక్ని పిచ్చివాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అని మీరు అడగచ్చు. ఎట్లా అంటే ఈయన ఏదైతే పార్లమెంట్ రిటైర్డ్ సెక్రటరీ జనరల్ చెప్పింది ఏంటి, మీరు దానికి చెప్పకముందే మనం 78-83 మధ్యలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం జనతా పార్టీ. సార్, జనతా పార్టీలో సగం మంది అటు ఇటు పోయి, రెడ్డి కాంగ్రెస్ అటు ఇటు పోయిన తర్వాత కూడా ఆ రోజు జనతా పార్టీకి 60 సీట్లు ఉంటే దాదాపు 30+ రెడ్డి కాంగ్రెస్కు ఉన్నాయి. ఇందిరా కాంగ్రెస్ 178 మ్యాజిక్ ఫిగర్లో ఉన్నారు. సో మిగతా సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇవన్నీ అప్పుడు ఇంకా ఎంసిపిఐ లేదు. సిపిఎంకి ఫ్లోర్ లీడరు ఆయన. ఇక్కడ ఏంటంటేనండి, కాంగ్రెస్ ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడే. అంటే ఆ స్టేటస్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. చారి గారు చెప్పిన దాంట్లోనే వేతనాలు అంటే ఏంటి, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తే క్యాబినెట్ ర్యాంక్ వచ్చి దానికి సంబంధించినట్టు జీతభత్యాలు, అలవెన్సెస్, ఆ ఫెసిలిటీస్ వరకే తప్ప దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఏం పేరు ఉండదు. ఇప్పుడు ఈవేళ గడిచిన పార్లమెంట్లో మరి కాంగ్రెస్ పార్టీకి 10% లేనందుకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు, అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ ఇవ్వలేదు తప్ప, మరి ఏదైతే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడు కూర్చునే సెలక్షన్స్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ని పిలిచారు కదా. దాని అర్థం ఏంటి? అక్కడ ఏంటంటే అపోజిషన్ స్టేటస్ ఉన్నవాడిని పిలవాలని కాదు, దాన్ని అర్థం చేసుకోవటం లోపం ఉంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఉన్నాయి, వాళ్ళకి 10 లోపే ఉండేవి. అయినప్పటికీ కూడా చెన్నమనేని రాజేశ్వరరావు గారేమో సిపిఐకి ఫ్లోర్ లీడర్గా ఉండి మాట్లాడేవాడు, మరి ఓంకార్ గారేమో సిపిఎం ఫ్లోర్ లీడర్గా ఉండి మాట్లాడేవాడు, జైపాల్ రెడ్డి గారేమో జనతా పార్టీ తరఫున ఒకే ఎమ్మెల్యేగా ఉండి ఆయన మాట్లాడేవాడు. సో వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చేవారు. మీరు చెప్పిన ఇంద్రజిత్ గారిది ఉదాహరణ ఎందుకంటే, గుప్తా గారిది, ఆయన
అప్పటికి 9వ ఎంపీగా గెలిచారు. పర్సనాలిటీ అండి దేశరాజ్. సో పార్లమెంట్లో కూడా ప్రోటైమ్ స్పీకర్గా పనిచేశాడు ఆయన. ప్రోటైమ్ స్పీకర్ ఎక్కువసార్లు ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే వాళ్ళు న్యాచురల్గా పెడతారు. సో ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, సమస్యల మీద చర్చించి దానికి సొల్యూషన్ చెప్పి విధంగా మాట్లాడితే రూలింగ్ పార్టీ కూడా ఇన్వైట్ చేస్తుంది, దానికి సంబంధించి చర్చ జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎంతసేపు పొలిటికల్ మైలేజ్ కోసం ఆడిని బురద జల్లి దాని రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం మీరు చెప్పిన ఇంద్రజిత్ గుప్తా గారిలో కానీ, ఆనాడన ఓంకార్లో కానీ, చనమనేని రాజేశ్వరరావు కానీ, ఓవర్ నాగేశ్వరరావు కానీ, లేకపోతే జయపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారు కానీ, వీళ్ళెవరూ ఆలోచనలో వాళ్ళు చేయలా. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయటంలో ఇది పొరపాటు జరుగుతుంది. అసలు మీకు ఆ రోజు ఎట్లా ఉండదండి, 78, 83 చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళు లేచారంటే భయపడేది. ఈడేం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ప్రజల్లో మనం ఏమవుతాం అనే భయం ఉండేది. ఇవాళ భయం లేదు. ఎంతసేపు కూడా ఈ సోషల్ మీడియాను పెట్టుకుని, టీవీ ఛానల్స్ పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధ ప్రచారాలతో అధికారం అందగలనే ఆలోచనే మొదటి ముద్దాయి. ఆ ఆలోచన నడిపించేవాళ్ళు ముద్దాయిలు అంతే తప్ప వ్యవస్థలో దాంట్లో కూడా ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్ గురించి కూడా ఆయన రాశాడు. దాంట్లో కూడా ఎక్కడా కూడా ప్రతిపక్ష స్థానం ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షానికి ఏ దేశం పార్లమెంట్లో అయినా కానీ ఆ ఉందా తన ప్రతిపక్షం ఎందుకంటే రేపు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా వాళ్ళు పోస్ట్కి వచ్చినప్పుడు జనంలో వాళ్ళొక మ్యాండేట్ తోటి ఎలక్షన్స్కి వెళ్తారు కాబట్టి, సో ఆ ఎన్నికల ప్రచారాంశాలు అనేక విషయాలు చెప్తారు కాబట్టి ఇది అధికార పక్షం చెప్పిన వాగ్దానాలు మరి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం విషయంలో కానీ, ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల్ని రక్షించే విషయంలో ప్రభుత్వం చేసే పొరపాటుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి ప్రతిపక్షంగా ఏ రకంగా తీసుకున్నప్పటికి కూడా ఆ పద్ధతిలో వెళ్ళినట్టయితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా పాదయాత్రల పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఇది చెప్పి జనాల్ని మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధ ప్రచారాలతోటి నెట్టుకొస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. దాంట్లో మార్పు రావాలి. అది నేను ఏ పార్టీని విమర్శించట్లా, అన్ని పార్టీలకి కూడా ప్రతి పార్టీకి అది వర్తిస్తుంది. ప్రతి పార్టీకి కూడా అపోజిషన్ ఉన్నప్పుడు ఒకటి మాట్లాడటం, రూలింగ్లోకి వచ్చి ఒకటి మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసే ప్రతి వారికి అది వర్తిస్తుంది. కాబట్టి దాంట్లో మార్పు రావాలి అంతే తప్ప ఎంతసేపు కూడా ఏంటంటే యాగి చేయటం పర్సనల్గా మాట్లాడటం రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఇవాళ పాదయాత్ర. వెంకటేశ్వర రెడ్డి గారు 2 అంశాలు ఇక్కడ. సో మీ ప్రతిపక్ష నేత హోదా, దాంతోపాటు మీరు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేసి మీ బాధిత సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా నిలబడదు. ఇవన్నీ బాగానే ఉంది కానీ మరి వర్రా రవీందర్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి, న్యాయం సాయం చేయడానికి అవినాష్ రెడ్డి గారు ఎందుకు ముందుకు రాలా? ఆయన ఎక్కడ కనిపించట్లేదు, భూతద్దంలో చూసినా కనిపించట్లా, గూగుల్లో కూడా కనిపించట్లా. ఏమైపోయారు సార్ అవినాష్ రెడ్డి గారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. ముఖ్యంగా మేము ముందుగా ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉండటం కోసం మేము ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము ప్రతిపక్షంలోకి వచ్చి ఉన్నాం అధికారం తర్వాత. కాబట్టి మాకు ప్రణాళిక, మాకు ఒక పద్ధతి మేము ఒక ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వర్రా రవీంద్రారెడ్డి విషయంలో కూడా అక్రమంగా ఏదన్నా ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ప్రతి పౌరుడికి, నాట్ ఓన్లీ వర్రా రవీంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికైనా అక్రమ అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమంగా ప్రభుత్వం అన్యాయంగా ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము ఆ పద్ధతి ప్రకారమే అన్ని ఏర్పాట్లు మేము చేసి దానికి సహాయ సహకారాలన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఇకపోతే ఇక ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నపిల్లడు ఏదేదో నాయుడు గారు చాలా కామెంట్ చేశారు, చౌదరి గారు కూడా చాలా కామెంట్ చేశారు. మేము ప్రతిపక్ష హోదా కార్యక్రమం అనేది 5 నెలల క్రితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది అడగడం, ఇవ్వకపోవడం, తోసిపుచ్చడం, కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి.
కోర్టులో ఏదో వస్తే వస్తే తీర్పు లేకపోతే లేదు. ఇప్పుడు రాష్ట్రం అనుభవిస్తున్న సమస్యలు అది కాదు. ఇక మీరు కూడా మంచి ఎగ్జాంపుల్స్, గతంలో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏది 78 నుంచి కానీ అంతకు ముందు కానీ కొంతమంది నాయకులు ప్రవర్తించిన తీరు కానీ మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న పద్ధతుల ప్రకారమే కనుక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇచ్చిన మాట మీద నిలబడటం, చెప్పిన పని చేయటం, అక్రమ అరెస్టులు చేయకపోవడం, ఈ ప్రజా సమస్యల మీద పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వాలు ఉంటే అప్పుడున్నట్టే ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఉంటాయి. ఇక అబద్ధాల విషయానికి అబద్ధాలు ప్రచారం చేయటం అని చెప్పేసి చౌదరి గారు ఒక మాట అన్నారు. ఏది అబద్ధం? 14 లక్షల కోట్లు అని చెప్పేసి అప్పుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి కేవలం బడ్జెట్ సమావేశాల్లో 6,36,000 కోట్లు చూపించడం ఏది అబద్ధం? 14 లక్షల కోట్ల అబద్ధమా? 6,36,000 కోట్ల అబద్ధమా? ఏది అబద్ధం? ఎవరు అబద్ధం ఆడారు? సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అసలు బడ్జెట్ లో ఊసే లేకుండా చేయటం ఏది అబద్ధం? ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవు, అప్పులు చేశారు, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పడం అబద్ధమా? అమరావతిలో ఒలింపిక్స్ పెడతారన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. ఏది అబద్ధం? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతామన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. కార్గోలో కూరగాయలు తరలిస్తామన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని టచ్ చేయడానికి భయపడాలి అని చెప్పేసి ప్రతిపక్షంలో స్టేట్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో సుమారు 120 మానభంగాలు 11 మంది మానభంగ హత్యలు 5 ఆత్మహత్యలు జరిగితే వాటి గురించి అసలు జరగనే లేదంటాం. ఏది అబద్ధం? వెంకటేశ్వర రెడ్డి గారు నాది ఒక ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి. రోజా గారు 120 రేపులు మర్డర్లు అంటారు, ఇంకొక ఆయన వచ్చి 78 అంటాడు. మీలో మీకే క్లారిటీ లేదు ఎన్ని జరిగినాయి అని. ఒకవేళ నిజంగా జరిగితే ఎందుకు అంటే మీకు ఒక పార్టీ ఒక పద్ధతి పాడు ఏమి ఉండదా మీకు? వీటిని అబద్ధాలు అనేది అంటారా? చెప్తారా? సమాధానం చెప్పనిస్తారా? రైట్. మేము చెప్పినవి అబద్ధాలని మీకు అనిపిస్తే, ప్రభుత్వానికి అనిపిస్తే ఇన్ని జరిగినాయి, ఈ విధంగా ఇంతమందిని అరెస్ట్ చేశాము, ఈ విధంగా పలానోడు వీళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి మీరు ప్రభుత్వం తరఫున ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎవరిది? ఇక్కడ ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి. ఎవరైతే చెప్పారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆధారాలు చెప్పకపోతే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆయన కంప్లీట్ చేయనిచ్చిన అబద్ధాలు ప్రచారం చేసినందుకు లేదు, ఆయన కంప్లీట్ చేయనియండి, చేసిన తర్వాత మాట్లాడదాం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఈ బాధ్యతగా ఉంచాల్సిన బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉండి, పరిపాలించాల్సిన స్థానంలో ఉండి ఏ ప్రజలకి ఏ ఇబ్బంది అన్నా రాని, ప్రజలు ఏ ప్రశ్న అన్నా వేయని, అది సోషల్ మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విపక్షంలో ఉన్న మేము కావచ్చు, ఎవరు ఏ ప్రశ్న అన్నా వేయని, వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, గత ప్రభుత్వం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 10 సీట్లే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ ఉంటే ఆయన ప్రజలు వ్యతిరేకిస్తే మీకెందుకు అంత భయం? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు 164 మంది శాసనసభ్యులు ఉన్నారు, సఫిషియెంట్ గా కూటమికి బలం ఉంది. బలం ఉన్నప్పుడు మీరు సక్రమంగా ఏ సమస్య లేకుండా పరిపాలించాల్సిన మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవరిస్తున్నారు? ఎందుకు ఆయన అంటే అంత భయం మీకు? ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అంత భయం? ఈసారి అధికారం కోల్పోతున్నారనే, ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపించారనే, లేదు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈసారి అధికారంలోకి రానివ్వాలని ప్రతిపక్షం ఏంటంటే మేము అధికారంలోకి రావాలంటే. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడేది ఎట్టుందంటే, మాకు భయం కాదు, మీకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేదానికి ఉచ్చబడిపోయి మీరు రాకుండా నిలిచిపోయినారు. గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షాన్ని మీరు ఏ విధంగా నిర్మూలించాలని ప్రయత్నం చేశారో, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడకుండా మీరు అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు ఎంత దుఃఖకరంగా ఉండిందో ప్రజలు చూశారు. సురేంద్ర నాయుడు గారు ఆయన కంప్లీట్ చేయండి. ఎలాగో నెక్స్ట్ మీరే మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడాల్సినవి, నేను అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కాసేపు మీరు శాంతం. రెడ్డి గారు మీరు మాట్లాడండి. మాకు భయం అయితే మేము ఇప్పటికీ చెబుతున్నాం, మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో
సురేంద్ర నాయుడు గారు దమ్ముంటే రాండి అసెంబ్లీకి. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, ఆయన్ని కంప్లీట్ చేయనియండి. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా నేను, ఆయన మాట్లాడియండి. క్రాస్ టాకింగ్ వెళ్తే ఎవరికి ఏమి అర్థం కాదు. లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఒకళ్ళు మాట్లాడినాక ఒకళ్ళు మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. రెడ్డి గారు మీరు మాట్లాడండి. రెడ్డి గారు ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు చెప్పింది ఏమంగానే నేను మీకు ఆ ప్రశ్నలు ఉంటాయి. మేము మాకు భయం అయితే మేము మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో కూడా అది 175 కావచ్చు, 225 కావచ్చు, సింగిల్ గానే మేము పోటీ చేస్తున్నాం. మేము అధికారంలోకి రాబోతున్నాం. మీ కూటమికి దమ్ముంటే పొత్తులోనే వస్తారా, లేదు ఇదే పొత్తు కొనసాగుతుందా, లేదు విడివిడిగా పోటీ చేస్తారా చెప్పండి. 175 స్థానాల్లో పోటీ చేసే పార్టీ అసలు మీలో ఉందా? వాళ్ళ భవిష్యత్తు గురించి పక్కన పెట్టండి రెడ్డి గారు. రెడ్డి గారు కూటమి భవిష్యత్తు పక్కన పెట్టండి, మీ వర్తమానం ఆలోచించుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ చెప్పాడు ఏమని, అయ్యా ఇది స్టాట్యూటరీ, దీనికి చట్టబద్ధత లేదు, లాలో లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే అయ్యన్న పాత్రుడి గారి దగ్గరికి ఆయనకు మంచి మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి, అయ్యా అయ్యన్న పాత్రుడి గారు మొత్తం 11 మంది మేము ఏదో మీ సంతోషం అంటే అప్పుడు ఇచ్చినా ఇవ్వచ్చు. అది ఆయన పూర్తిగా ఆయన డిస్క్రిప్షన్ మీద ఆధారపడింది. ఆ ప్రశ్నకి మేము ముందుగానే ఫస్ట్ లోనే స్టార్టింగ్ లో సమాధానం చెప్తాం. అది ముగిసిపోయిన అంశం, అది కోర్టులో ఉంది. కోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని మేము శిరసా వహిస్తాం. దాని ఎండ్ ఆఫ్ మ్యాటర్. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే, ఒకడు భిక్ష వేస్తే మేము అరులు కాసి దానికోసం పడిగా కాసే పరిస్థితి అయితే మాకేమీ లేదు. ఇప్పుడు మా నమ్మకం ప్రజాస్వామ్యంలో సమాచార వ్యవస్థ చాలా బలంగా ఉంది. సరే, మీకు ఇంకొక ప్రశ్న అండి. మీరు ప్రజల సమస్యల మీద విపరీతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గౌతమ్ రెడ్డి గారు విజయవాడ మాజీ కార్పొరేటరు, అలాగే ఫైబర్ నెట్ చైర్మన్గా కూడా చేశారు. ఆయన అక్కడ కబ్జాలు చేస్తూ హత్యకు కుట్ర చేసేదాకా ఎదిగారు అంటే మరి అలాంటి వాళ్ళని మీరు నియంత్రించరా సార్? ఇది మీరు చేస్తున్నది కంప్లైంట్, ఆరోపణ నిజమా? వాస్తవమే. దాదాపు 10 ఏళ్ల నుంచి ఆయన పోరాడుతున్నాడు. ఆయన ఎవరో సత్యనారాయణపురంలో ఉంటాడు, ఉమామహేశ్వర శాస్త్రి అని ఒక ఆయన 10 ఏళ్లుగా పోరాడుతున్నాడు. ఏది మీ గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకోలేదు. ఆయన భయంగా బిక్కుమంటూ వెతికాడు. 5 నెలల్లోనే ఇంకా అరాచకం చేస్తున్నట్టు, అదే కదా ఆయన ఆవేదన. ఉమామహేశ్వర శాస్త్రి గారు ఆయన ఆవేదనకి ప్రభుత్వం రియాక్ట్ అయిందా, అది నిజమా? ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదు? వాళ్ళకి అది నిజం కాదా, చేత కాలేదా? రైట్. తర్వాత నేను ఇందాక ఇంకోటి అడిగా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. వర్రా రవీందర్ రెడ్డి కోసం ఎందుకు ఈయన ముందుకు రావట్లా? న్యాయసాయం కోసం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తాను భయమా అవినాష్ రెడ్డికి? ఖచ్చితంగా వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ సహాయానికి, అన్యాయానికి గురైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా ద్వారా న్యాయ సహాయం అందుతుంది. రైట్. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, రెడ్డి గారు మీరు వచ్చి 5 నెలలు అయింది కదా, ఆ పాత కంప్లైంట్ ఇప్పుడు గౌతమ్ రెడ్డిని చూస్తే ఆ ఏరియాలో జనాలకి ఎంత టెర్రరో అందరికీ తెలిసిందే. సత్యనారాయణపురం ఏరియాలో ఇవాళ కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. మీరు తిరుపతి వాళ్ళు కాబట్టి మీకు ఆయన గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. బట్ గౌతమ్ రెడ్డి అంటే అంత పాపులర్. ఆయన భయానికి అక్కడ ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసుకొని ఆయన ఎంత దయతలిచి ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ. అలాంటి వాళ్ళని నిలువరించే విషయంలో లా అండ్ ఆర్డర్కి మీరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మేము ఆ చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం, శాసనసభ బయట చెప్పేసి తాట తీస్తాం. ఇంకొక ఆయనేమో గల్ఫ్ దేశాల్లో శిక్ష లాంటివి మేము వేస్తామని ఆయన చెప్తారు. మరి ఇలాంటివి మేము కళ్ళ ముందు రావట్లేదా? క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఉన్నాడు ఆయన, విజయవాడలో ఉన్నాడు. సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఇతని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను మనిషి 4 నెలల నుండి మనిషి కనిపించడం లేదని, విదేశాలకు వెళ్ళిపోయాడా లేకపోతే ఈ దేశంలోనే ఉన్నాడా అనే దాని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఇతను ఈ రోజు గౌతమ్ రెడ్డి మీద ఈ రోజు చేసిన రిపోర్ట్లే కాదు, చాలా ఉన్నాయి. ఈయన మీద ఇంకా చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇతన్ని అయితే వదిలే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు ఏది నిజం ఏది అబద్ధం అని. ఏది నిజం అంటే, మీరు ఎన్నికల్లో గత పాదయాత్ర చేసేటప్పుడు
అధికారంలోకి రాకముందు అమరావతిలోనే రాజధాని అని చెప్పినారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పింది అబద్ధం కాదా? అదే విధంగా పోలవరాన్ని హైట్ తగ్గించేసింది అబద్ధం కాదా? అవ్వా తాతలకి 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి లాగా తీస్తూ 5 సంవత్సరాలు చేసిందరే, అది అలాంటివి అబద్ధాలు. ఈరోజు మీరు అబద్ధాల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. మీకు చెప్పాలంటే చాలా ఉంది. మేము చేసింది ఏది అబద్ధమో, మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4000 పెన్షన్ ఇస్తానన్నాం. 4000 ఇచ్చామా లేదా? ఇది అబద్ధమా? అదే విధంగా ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం, అబద్ధమా? నాణ్యమైన మద్యం అన్నాం, అది ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు ఉచిత ఇసుక కరెక్టే, ఆ ట్రాన్స్పోర్టేషనే మరి దాన్ని ఏమంటారు అంటే ఆకలి మీద ఉన్నారు. దాదాపు 40 మంది మీ ఎమ్మెల్యేలు ఆకలి మీద ఉన్నారు. మీ అనుకూల మీడియా రాస్తోంది, ఎవరో బయట వాళ్ళు చేస్తే ఆరోపణలు, వాళ్ళ సంగతి చూడండి. ఆల్రెడీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద క్లియర్ గా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలకు కూడా. స్టార్టింగ్ లో 1 month లో మీరు అన్నట్టు కొంచెం అటు ఇటుగా ఉండింది వాస్తవం. దాని తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దానికి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి ఉచిత ఇసుకంటే తీసుకొని వచ్చి మన ఇంట్లో ఇవ్వరు సార్. వెంకటరెడ్డి గారిని కూడా పొమ్మని చెప్పండి, వాళ్ళ పక్కన ఎక్కడైనా ఏరు ఉండిందంటే ఆ ఏట్లో నుండి తోలుకొని వచ్చుకోమని చెప్పండి. అది ఉచిత ఇసుకంటే. ఆ నుండి లోడి వీళ్ళకి వేసి బండి లోడ్ చేసి ఎత్తచ్చి వీళ్ళకి ఇంటికి ఇచ్చి ప్లాస్టింగ్ చేసి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి ఇవ్వడం కాదు ఉచిత ఇసుకంటే. ఉచిత ఇసుకంటే ట్రాన్స్పోర్ట్ పేరుతో దోచుకోవడం కూడా కాదండి. మీరు ఇళ్ళకి వచ్చి గృహప్రవేశాలు చేయక్కర్లా, కాదు గృహప్రవేశాలు చేయించక్కర్లా, వాళ్ళు మాట్లాడుకుంటారు. 1000 రూపాయలకు 2000 రూపాయలు 19 పిలిచి మాట్లాడుకుంటారు. మీరు గృహప్రవేశాలు చేయించక్కర్లా. మీకైనా చౌదరి గారికైనా లేదు వెంకటేశ్వర రెడ్డి గారికైనా డాక్టర్ ఉంటే లేదు బండి ఉంటే తీసుకొని వెళ్ళమని చెప్పండి. ఆయన తీసుకొచ్చే ఇసుకుని ఎవరైనా ఆపినా నేను ఒక ప్రశ్న అడగనా సురేంద్ర నాయుడు గారు, ఆధారాలతో సహా మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో నేను ముందు పెడతా. ఆ ఏరియాలో ఇసుక తోలుకెళ్లే ట్రాక్టర్లు, లారీలు కూడా మీ ఎమ్మెల్యేలవే. అవి కాదని వెళ్తే ఆ మనిషి అక్కడ ఉండడు సార్. ఇప్పుడు మీ అరాచకాన్ని మీరు నిజాయితీగా ఒప్పుకోండి సురేంద్ర నాయుడు గారు. సార్ లేదు సార్, అట్టేం లేదు సార్. నేను ఇదిన్నా కూడా నిజాలు ఒప్పుకుంటా. స్టార్టింగ్ లో 1 month వరకు అయితే జరిగింది వాస్తవం. ఇది నేను చెప్పలా, మీ అనుకూల మీడియా రాసింది చూపించింది, నేను మాట్లాడింది కాదు. స్టార్టింగ్ లో 1 month లో జరిగింది వాస్తవము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు క్లియర్ గా మాట్లాడడం జరిగింది. లిక్కర్ లో గాని ఇసుకలో గాని మీరు ఎంటర్ అయితే మీ భవిష్యత్తు నాశనం అవుతాది, రేపు మీకు భవిష్యత్తు అంధకారం అవుతాది, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ ఎవరు చేయట్లేదు. ఇవన్నీ అబద్ధాలు కాదు. ఇప్పుడు వీళ్ళలాగా మేము అధికారం లేక వచ్చిన వెంటనే కులము చూడడం, మతము చూడడం అన్ని మీకు ఏది ఎవరికైనా నేను సమానంగా చూస్తానని చెప్పి వైజాగ్ ఒక రెడ్డికి, విజయవాడ ఒక రెడ్డికి, రాయలసీమకి ఒక రెడ్డికి రాశీలే సార్. మేము ఏది చెప్పామో అదే చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని జోడెద్దుల బండిలాగా తయారు చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు అందుకే వీళ్ళ బాధ ఏమంటే అసెంబ్లీలోకి వస్తే గత 5 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వ్యక్తిగత దూషించామో, చంద్రబాబు గారి సతీమణిని ఏ విధంగా పార్లమెంట్ లో అసెంబ్లీలోనే దూషించాము, చంద్రబాబు గారిని డైరెక్ట్ గా ఇట్లా పెట్టి ఏమి కళ్ళు ఏమి ఆపు బుద్ధుందా కుషో అన్నాం కదా మనము. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన వల్ల కూడా అంటారేమో అని భయంగా ఉంది వీళ్ళకి. కానీ మేము విఘ్నత ఉన్నటువంటి నాయకులం, మేము ప్రజల్లో నుండి వచ్చినటువంటి నాయకులం. మీలాగా శవాల మీద పుట్టిన పార్టీ కాదు, శవాల మీద పెరిగిన పార్టీ కాదు మాది. మీరు 45 మంది చనిపేసినారు ఈ 4 నెలల్లో అని చెప్పారు. ఢిల్లీకి పోయి ఢిల్లీ వీధుల్లో పకట వేసగాళ్ళలాగా వేసం వేసుకొని మాట్లాడినారు. అక్కడ మీడియా వాళ్ళు అడిగేపాటికి 45 మంది పేర్లు ఇవ్వండి అని అడిగేపాటికి ఎందుకో మీరు పరిగెత్తి యలంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. 45 మంది పేర్లు ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మీరు 100 మంది ఒకసారి అంటారు, 90 మంది అని ఒకసారి అంటారు, 91 మంది అని ఒకసారి అంటారు కేసులు పెట్టారు.
మరి ఎందుకో మీరు ఆ పేర్లు రిలీజ్ రైట్. శివపార్వతి గారు మాట్లాడతారు. శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద మేము నిజం మాట్లాడతాం, తప్పు మాట్లాడటం లేదు అంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి గారు మీ చెల్లెల మీద, మీ తల్లి మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి సతీమణి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల మీద పెట్టినవి నిజమని ఒప్పుకొని అతనికి మీరు సపోర్ట్ చేయడం లేదా, లేకపోతే మీ గుట్టు బయట వచ్చేస్తుందని, అంతఃపురం గుట్టు బయటపడిపోతుంది, వర్రా రవీందర్ రెడ్డికి వేస్తే లోపలేసేసి మక్కిలు ఎరగదన్నాయని అతను బయట రాకుండా ఉంటే మన గుట్టు బయట రాకుండా ఉంటది, సేఫ్ సైడ్ లో ఉంటామని చెప్పి మీరు అతనికి ఇవ్వడం లేదా? సురేంద్ర నాయుడు గారు శివపార్వతి గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శివపార్వతి గారు. ఆంధ్ర సొమ్ము 5 ఏళ్లు తిన్నావు, అలాగే ఆంధ్ర జైలు కూడు కూడా తినే రోజులు రాబోతున్నాయి, రమ్మని రమ్మనమని పిలుస్తున్నాయని చెప్పి స్వాతిరెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారి గురించి ట్వీట్ చేశారు. ఒక పోసాని కృష్ణమురళి, ఒక రామ్ గోపాల్ వర్మ, అంటే వీళ్ళంతా ఎక్స్ట్రీమిస్టులు భాషాపరంగా, ఒక అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఈ శ్రీరెడ్డి, వీళ్ళందరూ చివరికి ఏంటంటే, అంటే పోసాని కృష్ణమురళి అయితే ఇంత చింత చచ్చినా పులుపు సావలేదన్నట్టు ఆయనేం రిపెంట్ కాట్లలా గట్టిగానే నిలబడుతున్నాడు. వల్లభనేని వంశీ కార్లు మార్చుకొని ఫోన్లు మార్చుకొని తిరుగుతున్నాడు. కోర్టుకు వచ్చేప్పుడు తన అంచెలను లాయర్ల వేషాల్లో తీసుకెళ్తున్నాడు. కొడాలి నానిగారు మరి ఎక్కడున్నారో ఆయన కనిపించట్లా. అనిల్ కుమార్ యాదవ్ చెన్నై వెళ్ళి తలదాచుకున్నాడు. సో ఇట్లాంటి కీలకమైన వాళ్ళ వ్యవహారంలో మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయి, అరెస్టులు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఎందుకంటే ఒక స్పష్టమైన మెసేజ్ మీ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్నారు. పాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ వస్తుందండి నాది? వినిపిస్తోంది. సో కూటమి ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు వచ్చిన దగ్గర నుంచి వెంటనే ఏదో కక్షపూరితంగా చేయాలంటే వాటికి ఎప్పుడుకో మీరు అన్నట్టు వీళ్ళందరినీ, మీరు సోకాల్ లీడర్స్, వీళ్ళంతా పెద్ద మనుషులందరూ ఉండేవాళ్ళే లోపల జైల్లో. బట్ కంప్లైంట్స్ వచ్చింది, విచారణ నిమిత్తం వాళ్ళు ఎక్కడ ఏంటి ఏ కేసు పెట్టిన దాన్ని బట్టి ఇప్పుడు పోసాని గారి మీద 50 కేసులు నమోదైనాయి నిన్న. అలా ఆర్టీవీ మీద 100 కేసులు నమోదైనాయి. ఆయన అట్లా అనిల్ కుమార్ అట్లా కేసు ప్రయారిటీని బట్టి దేని మీద అరెస్ట్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏమున్నాయి వాటిని ప్రయారిటీని బట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయితే ఖచ్చితంగా చేసి తీరుతారు, వాళ్ళనేమి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోసాని కానీ, ఆర్జీవి కానీ, శ్రీరెడ్డి కానీ, ఇప్పుడు ఆల్రెడీ బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి ఉన్నారు. ఇంకా ఎవరైతే లీడర్స్ ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇట్లా ఈ కంప్లైంట్స్ వచ్చిన విధానాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి ఉండిద్ది. ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేస్తారు, చేయకుండా అయితే ఏమి ఉండరు. వాళ్ళు ఏదో ఎక్కడో కలుగులో దాక్కున్నా కూడా తీసుకొస్తారు బయటికి. సో ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఇప్పుడు ఊరికే బ్లైండ్గా తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పంపించే పరిస్థితి కాదు కదా. దానికి సంబంధించిన కంప్లీట్ ఆధారాలు సేకరించిన తర్వాత తీసుకెళ్తారు. అలాగే నిన్న మళ్ళీ ఒక 2 రోజుల క్రితం శ్రీరెడ్డి గారు ఒక ఓపెన్ లెటర్ రాశారు వైసీపీకి, లాస్ట్ లవ్ లెటర్, చిట్ట చివరి ప్రేమలేఖ వైసీపీకి ఆవిడ రాసింది. ఇంత చేసినా కూడా ఇవాళ మీరు నన్ను తీసుకోవట్లేదు. తర్వాత ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది, జనసేనని అప్రోచ్ అవ్వబోతున్నారు, అయ్యా నేను మీ పార్టీలో చేరుతాను, దయచేసి నాకు అవకాశం కల్పించండి అని అడగబోతున్నారని చెన్నై వర్గాల నుంచి సమాచారం. మీకే వర్గాలు ఇచ్చినాయో కానీ ఆ వర్గాలు ఇచ్చిన కంప్లీట్ అటర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మా గేటు కూడా దాకలేదు ఆవిడ, మా గేటు కూడా తొక్కనీయం. అసలు అప్రోచ్ అవ్వడం కాదు కదా, ఏ అప్రోచ్ అవ్వదనమాట. ఎట్టి పరిస్థితులు ఎట్ ఎనీ కాస్ట్ గుర్తుపెట్టుకోండి, మార్క్ చేసుకోండి, మార్క్ మై వర్డ్స్. శ్రీరెడ్డి అనే ఆవిడ మా గేట్ కూడా తాకలేదు, మా పార్టీ ఆఫీస్ గేట్ కూడా. అంటే చాలా మందిని దయతలిచి మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, అదే కోవలో నన్ను కూడా చేర్చుకోండి. ఎవరిని దయతలచలేదండి, ఎవరిని తలచము కూడా. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఏమి తిట్టలేదు. వాళ్ళు మా పార్టీ రిలేటెడ్ మేము లీగల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ లీడర్నైనా మేము జాయిన్ చేసుకుంటున్నాం. వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా లీగల్ టీం ప్రొసీడ్ అయిన తర్వాత షూర్ వీళ్ళ మీద అంటే ఈ కేసులను బట్టిని కూడా దాన్ని బట్టి కూడా తీసుకొని లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే తీసుకుంటున్నాం. ఇది 1, 2 కేసులు ఉంటే ఫాల్స్ కేసులు కూడా పెడతారు కదా. ఇప్పుడు అందరి మీద నా మీదే కేసులు పెట్టారు, అలాంటిది
ఇంకా లీడర్స్ మీద ఎందుకు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు ఉంటాయి ఆబ్వియస్లీ. అలాంటి ఏం కేసులు, చిన్న చిన్న కేసులా లేకపోతే అవినీతి కేసులా, వీటన్ని లీగల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇస్తున్నాం మేము. ఏమి ఊరికే రాగానే ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు బ్లైండ్ గా. కాకినాడ ఎంపీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. సో దాని మీద మీ నాయకుడు ఆయన్ని పిలిచి, కాకినాడ ఎంపీ గారు ఉన్నారు కదా తంగెళ్ళ ఉదయ్ గారు అనుకుంటా, ఆయన మీద కూడా స్పెక్యులేషన్ కాదండి, అంటే మీకు వ్యతిరేకంగా వస్తే స్పెక్యులేషన్, లేకపోతే అది నిజం అంటే ఎట్లా, వచ్చింది వాస్తవం, అది చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. మరి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఇలాంటివి, ఎందుకంటే కాస్తో కూస్తో ఏంటంటే నిబద్ధతతో రాజకీయం చేసే పార్టీగా మీకు గుర్తింపు ఉంది జనసేనకి. సో ఇట్లాంటి సరే అది మీ ఒపీనియన్ అండి. సో ఇలాంటి నిజాయితీ రాజకీయాలు మీరు చేస్తున్నారు కాబట్టి కొంచెం అలాంటివి చెక్ చేసుకోవాలి కదా. మీరు పొద్దున్న లేస్తే ఆరోపణలు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద, మీరు ఆరోపణలు చేశారు. ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్వ్యూ అవుతున్నాను. ఇప్పుడు మేడం ఒక్క నిమిషం, మీరు చెప్పిన దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మేము ఎన్నికల టైంలో కాకినాడలో మాకు బొలిశెట్టి సత్య గారు కలిశారు. ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే, నేను కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడించడానికే కాకినాడలో మకాం వేశాను. అతను జన సైనికుల్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా నీచంగా చేశాడు కాబట్టి అతను వాటమే జయంగా ఇంత చేస్తాం అని చెప్పి బొలిశెట్టి సత్య గారు మాకు చెప్పారు, నాకు నా మిత్రులకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఉదయ్ గారు ఇంకోళ్ళ ద్వారా మరి జనసేనలో అవకాశం ఇస్తారని నేనైతే భావించట్లా. ఆయన అవకాశం ఇస్తారని కాదు, అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారని కదా అభియోగాలు. దాని మీద కొంచెం జరిగితే ఉదయ్ గారికి కూడా స్వస్తి చెప్తారేమో జనసేనలో. అంటే ఆయన ఊరుకోరు, ఆయనైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటువంటివి సహించడు, అంతవరకు క్లారిటీ ఉంది, ఆయన అంగీకరించరు. మేడం మాట్లాడండి సూపర్. ఖచ్చితంగా అండి వాసు గారు మీరు చెప్పింది ఏవైతే వస్తున్నాయో అంటే దానిలో నిజాలు ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి క్లియర్ గా తెలిసిన వ్యక్తిగా నేనైతే చెప్తున్నా, ఎవరిని ఉపేక్షించరు. ఎలాంటి నిర్ణయానికైనా వెనకాడరు, ఎంత దూరం ఎంత పెద్ద నిర్ణయానికి కూడా వెనకాడరు. ఇప్పుడు ఇంకొక మాజీ మంత్రి జనసేన వైపు చూస్తున్నారు, బీజేపీ అయితే నో చెప్పేసిందట కన్నబాబు గారికి, ఆయన జనసేన వైపు చూస్తున్నారు. ఆయనైతే ఎట్లాంటి పరుష పదజాలం ఎప్పుడు వాళ్ళ నాకు తెలిసి ఏమైనా విధానపరమైన అంశాల మీద ఆయన ఏమైనా మాట్లాడుంటే ఉండొచ్చు, కానీ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు వైసీపీకి. దాని మీద ఏమైనా సమాచారం ఉందా? నాకైతే అలాంటి సమాచారం లేదండి. వైసీపీలో ఒక స్థాయిలో కన్నబాబు గారు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగా ఆయన ట్రాక్ రికార్డ్ కూడా, ఆయన వచ్చిందే ప్రజారాజ్యం నుంచి. సరే ఆయన ఒకవేళ ఇన్ కేసు పార్టీకో జాయిన్ అవ్వాలి అది ఇది అని ఆయన ఏదైనా మంతనాలు జరిపి అప్రోచ్ అయ్యి అంటే లీడర్ గా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారితో జరిగే సంభాషణలో ఆయన ఒక అండర్స్టాండింగ్ ఎలా ఉంటది, వాళ్ళు రాగానే ఏదో ఆశించి ఒక ఎన్నికలకు 2 ఎన్నికలకు వచ్చేసి ఇక్కడ అధికారం పోయింది కాబట్టి మా పార్టీలో జంపు జిల్లానీలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరండి. ఖచ్చితంగా సుదీర్ఘ ప్రణాళిక ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వాళ్ళు ఏదో రాగానే వచ్చి కలవంగానే కండవా వేయరు, ఆపుతారు, కండవా వేయరు. ఎప్పుడో వచ్చి సంవత్సరం క్రితం కలిసిన వాళ్ళని మొన్న 2 months బ్యాక్ జాయిన్ అయ్యారు. అంటే 1 year వాళ్ళని హోల్డ్లో పెట్టి అన్ని ఎంక్వైరీలు చేసుకొని ఫర్దర్ అప్పటికి వాళ్ళు స్టిల్ ఓపిక్ గా వెయిట్ చేసి మేము ఉంటాము వస్తాము, ఇంకా మేము రాజకీయం ఇట్లా నువ్వు ఏది చెప్తే అది మీ గైడెన్స్ లో మీ అండర్లో మేము వర్క్ చేస్తాము అనే ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడే తీసుకుంటున్నారు. అప్రోచ్ అవ్వడానికి చాలా మంది అప్రోచ్ అయ్యారండి. వైసీపీలో దాదాపు ఆల్మోస్ట్ 80% లీడర్స్ అప్రోచ్ అయ్యారు. అందరం తీసుకున్నామా? మేము తీసుకోము, ఎట్టి పరిస్థితిలో తీసుకోము. సో అంటే అక్కడ ఆ ట్రావెల్ అవ్వగలరు అనే వాళ్ళకి సామర్థ్యం ఉంది, నా గైడెన్స్ లో వీళ్ళు వర్క్ చేయగలరు, నా లీడర్షిప్ లో వీళ్ళు నా పని చేయగలరు, నా భావజాలానికి అనుకూలంగా వీళ్ళని నేను మెల్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మాకు ప్రెసిడెంట్ గారికి ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు వరకు నేను చేసిన రాజకీయం వేరు, ఇక మీద నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి, నేను కొంచెం సొసైటీకి సర్వీస్ చేయాలి, జనసేన పార్టీకి నేను సర్వీస్ చేయాలి అని కంప్లీట్ గా ఒక మోటోతో వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏదో నటించి వస్తామంటే ఆయన ఏమంత బ్లైండ్ గా తీసుకోరు. వాళ్ళు నటిస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. విజ్డమ్ చౌదరి గారు, పవన్ కళ్యాణ్ ప్రపోజెస్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్, ఇదొక మంచి డెవలప్మెంట్ నిజంగా. ఈ బిల్లు
ప్రపోజ్ చేస్తున్నప్పుడు దాని మీద ఆ డ్రాఫ్ట్ ముందర దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కదా. ఏంటంటే మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి. అయితే మన ప్రాథమిక హక్కులు, మన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం అని చెప్పి ఎదటోళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడటానికి ఆ స్వేచ్ఛ లేదు అనేది ప్రస్తుతం ముందు గుర్తించాలి. మనం అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈవేళ అతను శ్రీనివాసరెడ్డి అతను కానీ ఇంకా ఎవరైనా కానీ అసలు అంత నీచంగా బూతులు తిట్టి అన్నీ చేసి, ఇంకా మీడియాలో పర్టికులర్ నేను ఏం చేయదలుచుకున్నా, ఒక దేవులపల్లి అమర్ మాత్రం నేను చేయదలుచుకున్నా, మీరు మీడియాలో సాక్షి మీడియాలో ఉంటూ హైదరాబాద్లో మీరందరూ సాక్షిలో పనిచేస్తూ డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు తీసుకుని ఇటువంటి తప్పుడు మార్ఫింగ్లు, అబ్యూజింగ్ వీడియోలు ఇవన్నీ అసలు నైతికత. దేవులపల్లి అమర్ వాజ్ నాట్ విత్ డిజిటల్ కార్పొరేషన్. నేను అట్లా మీరు సాక్షి ఛానల్లో వర్క్ చేస్తూ మరి వైసీపీకి సపోర్ట్ చేస్తూ అన్నీ చేసిన మీరు ఒక జర్నలిస్ట్గా, నాకు దేవులపల్లి అమరు 1983-84 నుంచి తెలుసు. బాగ్లింగంపల్లిలో ఉండేవాడు ఆయన. ఆంధ్రప్రభలో చేసేటప్పటి నుంచి తెలుసు నాకు. ఎందుకంటున్నానంటే మీరు ఏ విధంగా అసలు జర్నలిజంలోకి వచ్చావు, ఏ ప్రాతిపదికతో నీ వర్క్, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ మర్చిపోయి ఈవేళ ఆ సిద్ధాంతాలు మర్చిపోయి ఇటువంటి నీచమైన పనులు చేసి మీరు ఖండించకపోవడం కూడా తప్పే. కురుసభలో భీష్ముడు తప్పేదే కదా. భీష్ముడికి ఎందుకు చావు వచ్చింది? దాని మూలంగానే కదా. నేనేమంటున్నా అంటే ఒక చెడు కార్యాన్ని ఖండించకపోవడం కూడా తప్పే సభ్య సమాజంలో. కాబట్టి ఇవాళ ఇవాళ ఎవరైనా కానీ జర్నలిజంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇంత నీచంగా మరి వాళ్ళు చేయటాన్ని ఎవరు కూడా మీరు ఇవాళ బయటకు వస్తాయి. నాకు ఇది గవర్నమెంట్ వచ్చిన మరి నేను వేరే టీవీ డిబేట్లు ఇవన్నీ వచ్చినాయి. ఓ లిస్ట్ ఇచ్చారు, సాక్షి దాంట్లో పనిచేసే ఓ 40 మంది లిస్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వంలో ఏదో చోట జీతాలు ఇచ్చి ఇక్కడ పని చేయించుకుంటున్నారు అనేది మొత్తం లిస్ట్ వచ్చింది. అప్పుడు 50,000 60,000, ఇప్పుడు 70,000 అంటున్నారు. కానీ ఏమైనా కానీ అది చాలా అనైతికం. మరి దాని మీద వాళ్ళు దే హావ్ టు పే ద. నేనైతే పవన్ గారు అయితే సీరియస్ గా ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డెఫినెట్గా ఉండాలండి. ఎందుకంటే కాదు దానికి పార్లమెంటరీ సాంప్రదాయాలు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ సమాజంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం 78, 83 అంతకుముందు కానీ హుందాగా ఉండేది సభలో కూడా. ఏది వ్యక్తిగతంగా నీచంగా ఇవన్నీ మాట్లాడటం అనేది భాగస్వామ్య పక్షాల్లో లీడ్ పార్ట్నర్ చేయలేంది ఈయన చేస్తున్నారు. అది నేననేది, అది ఆలోచన వాళ్ళకి రావాలి. నేనైతే అట్లా అనుకోవట్లేదు. 40 ఏళ్ల రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఏంటంటే మేడం కూడా ఉన్నారు కాబట్టి ఇంతకుముందు కూడా ఒక చర్చలో ఇదే వచ్చింది. ఇది అనిత గారి విషయంలో వస్తే నేను అన్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజమే, ఆయన కరెక్ట్గా ఒక ఉద్దేశంతో మాట్లాడతారు. ఆ ఉద్దేశం అనేది మొత్తం బయటకు వచ్చినాయి. అంతేగాని అంటం మూలంగానే ఈవేళ సోషల్ మీడియాలో చేసిన యాక్టివిటీలు, పోలీసులు వీళ్ళ నిర్లిప్తత, వాళ్ళ మీద చర్యలు అన్నీ బయటకు వచ్చినాయి. ఎందుకంటున్నానంటే ఆమె ఎంతవరకు ఏంటనే దగ్గర ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చర్చించకుండా ఇవన్నీ చేస్తారని నేనైతే భావించట్లా. అదంతా కూడా ఒక ఇందాక చెప్పారు నాయుడు గారు జోడెద్దులు, అదేంటంటే దే ఆర్ లివింగ్ టుగెదర్, కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని మాత్రం అరికట్టకపోతే మాత్రం భవిష్యత్ తరాలకి అంటే అసెంబ్లీలో మంచి సుదీర్ఘమైన చర్చ జరగాలి, అలాగే బిల్లు రావాలని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను, సమాజం తరఫున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజ్డమ్ చౌదరి గారు, సురేంద్ర నాయుడు గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే శివపార్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచార్య గారు చాలా స్పష్టంగా ది వైర్లో ఒక కథనం రాశారు. అది చట్టం కాదు, ఏదో ఇస్తే సంప్రదాయం, ఇవ్వదలుచుకుంటే స్పీకర్ దయతలిచి ఆయన ఇవ్వదలిచి ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు ఓకే అయ్యా మీరు ప్రతిపక్ష నేత హోదా ఇస్తున్నామని భావించి ఇస్తే ఓకే. అంతేగాని చట్టంలో అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ 10% అది సీట్స్ ఉండాలి అనే చట్టంలో లేదు. మరి మధ్యలో వచ్చి చేరిన ప్రక్షిప్తం ఇది, వచ్చి చేరింది 10 మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో 100 మంది వాళ్ళతో తోడై మాట్లాడారు. 1/10 ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ ఉండి తీరాలి, ఉంటేనే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇస్తామనేది లేదని స్పష్టమైన తర్వాత ఇట్ ఇస్ బెటర్ వైసీపీ షుడ్ గివ్ అప్ that demand. Thank you very much for watching Big Debate.